రివ్యూ ఆఫ్ ద మూవీ ఎకో స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే కేరళలోని ఒక ఫారెస్ట్ లో ఎత్తైన ఓ కొండ మీద మిలాతి అనే ఒక ముసలావిడ ఉంటుంది. ఈమెకి కేర్ టేకర్ గా పీయూష్ అనే అతడు ఉంటాడు. అలాగే మలేషియా జాతికి చెందిన కుక్కలు ఈమెను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాయి. అయితే ఈమె భర్త కోసం ఒక నేవీ ఆఫీసర్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈమె భర్త కోసం వెతుకుతూ ఉంటారు. 6 years బ్యాక్ ఒక వ్యక్తిని చంపిన తర్వాత నుంచి ఈమె భర్త కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల హెల్ప్ తో దట్టమైన ఫారెస్ట్ లో దాక్కున్నాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అతన్ని ఎవరు కూడా కనిపెట్టలేకపోతుంటారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు, ఇందులో కుక్కల యొక్క రోల్స్ ఏంటి, మలేషియాకు చెందిన మిలాతి కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫార్మాట్ అంటూ ఏమీ ఉండదు. మూవీ చూస్తున్నంత సేపులు కూడా ఎంగేజింగ్ గా ఉండాలి. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటే గూస్ బంప్స్ రావాలి. ఈ ఎకో మూవీ కూడా అలాంటి ఒక మూవీనే. గతంలో కిష్కింధకాండం లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన డైరెక్టరు ఈ మూవీ యొక్క డైరెక్టర్. ఆ మూవీలో కోతులు ఇంపార్టెంట్ రోల్స్ చేయగా ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి చివరకు దొరికాడా లేదా అనేది మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేషియా కుక్కల జాతిని లింక్ చేసి కర్ణాటక అండ్ కేరళ బార్డర్స్ లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే యాడ్ చేశారు. స్టార్టింగ్ లో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపించింది. కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికి కూడా ఏదో అర్థం కాలేదే అనిపించింది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు అరే భలే తీసారా అని అనిపిస్తుంది మీకు కూడా. సైకో కిల్లర్స్ ని చూసి మనం భయపడతాం, కానీ చాలా నార్మల్ గా బతుకుతూ వాళ్ళ పనికి అడ్డం వచ్చే వారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తుంది కదా. ఇది కూడా అలాంటి పాయింట్ తోనే తీసిన మూవీ. చాలా మలయాళం మూవీ లాగానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే ఫారెస్ట్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. మెయిన్ ఈ స్టోరీకి మలేషియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. స్టోరీలో ఉన్న ట్విస్ట్లు చాలా చిన్నవే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అవి చాలా డిఫరెంట్ గా అనిపించాయి. ఈ సినిమాకి మెయిన్ టెక్నికల్ గా అయితే చాలా బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీ యొక్క యాక్టర్స్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్ కు సంబంధించి పూర్తి 100% న్యాయం చేశారు. వీళ్ళందరి సంగతి పక్కన పెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే డౌట్ నాలో ఉన్నది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలియదు, కానీ మూవీ అంతా చాలా న్యాచురల్ గా నేను కూడా కొండపై ఉన్నట్లు అడవుల్లో ఉన్నట్లు ఫీలింగ్ అయితే వచ్చింది. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. నరేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉన్నా కూడా పర్లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ఎకో మూవీ బెస్ట్ ఆప్షన్ మీకు. ఇలాంటి మూవీ రివ్యూస్ మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.